హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మేధశ్వి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మేధశ్వి బర్త్డే అని చెప్పేసి నిన్న అంటే జూలై 20th ఇలా రెడీ చేసామండి సింపుల్గా. యాక్చువల్లీ తనకి ఫీవర్ ఉంది, సో అందుకోసమని ఇలా రెడీ చేసాం సింపుల్గా. తర్వాత పూజ చేసి టెంపుల్కి తీసుకెళ్ళామండి. మేధశ్వి అయితే చాలా బాగా ఎంజాయ్ చేయాలని ఉంది, కానీ తన ఫీవర్ వల్ల చేయలేకపోతుంది. అసలు ఏం తినలేదు ఫీవర్ వల్ల. యాక్చువల్లీ అది కామన్ అంట, ఫస్ట్ బర్త్డేకి ఎవరికైనా అలా వస్తుందంట. ఆ తర్వాత దాన్ని టెంపుల్కి తీసుకెళ్ళామండి. టెంపుల్లో అయితే చాలా బాగా చేశారు. అర్చన చేసాము, అభిషేకం కూడా చేయించాము. సింపుల్గా ఇలాగ బాబా గుడిలో చాలా బాగుంటుంది. ఇక్కడ ప్రతి గురువారం కూడా అన్నదానం కూడా చేస్తారు. ఇది బెంగళూరులో. మేమందరం కలిసి టెంపుల్కి వెళ్ళామండి, ఫ్యామిలీ మొత్తము. చూడండి, మేజస్విని నేను ఎత్తుకొని వాళ్ళ పెద్ద మమ్మీ, వాళ్ళ తాతయ్య, వాళ్ళ డాడీ, వాళ్ళ నానమ్మ అందరం కలిసి వెళ్ళాము. టెంపుల్లో అర్చన చేసుకొని మంచిగా ప్రసాదం తీసుకొని ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. కాకపోతే దానికి ఫీవర్ వల్ల కొంచెం తగ్గింది మందు పోస్తుంటే, కానీ మళ్ళీ ఫీవర్ వచ్చేస్తుంది. ఒక 6 అవర్స్కి అట్లాగా 5 అవర్స్ కల్లా వచ్చేస్తుంది. ఆమె అయితే చూస్తుంది, ఎవరి దగ్గరికి వెళ్ళాలనిపించట్లేదు అండ్ ఏమి తినట్లేదు ఫస్ట్. సో అందుకోసం కొంచెం డల్ అయింది బర్త్డే వరకు. అయితే మార్నింగ్ అయినా కొంచెం యాక్టివ్ ఉందండి, కానీ బర్త్డే పార్టీ కల్లా కొంచెం డల్ అయింది. ఈవినింగ్ బర్త్డే పార్టీ చూసారు కదా, టెంపుల్ ఎంత బాగా పీస్ఫుల్గా ఉందో ఇక్కడ. చాలా బాగా ఉంటుంది కూడా టెంపుల్ అయితే. ఇలా డెకరేషన్ చేశారు. నెక్స్ట్ రోజు గురు పౌర్ణమి కదా, అంటే 21st. సో అందుకోసం డెకరేషన్, ఇక్కడ అన్నదానం అన్నీ స్టార్ట్ అయిపోయాయి. బాగా చేశారు. ప్రసాదం తీసుకున్నామండి. మేధశ్వి అది చెప్పాను కదా, అర్చన చేయించాము అనేసి. సో ప్రసాదం ఇచ్చారు. పూజారి కూడా తనతో మాట్లాడారు. తను చూస్తుంది కానీ పోలేదు, వాళ్ళ పెద్ద మమ్మీ దగ్గర ఉంది. ఇంకా ప్రసాదం తీసుకొని ఇంకా రౌండ్లు వేసుకొని కాసేపు కూర్చొని గుడిలో వచ్చేసామండి. చాలా బాగా అనిపించింది. టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇది బెంగళూరులో సుననహల్లి కాలనీ ఈ ఏరియాలో ఉంటుంది టెంపుల్. చూసారు కదా, మా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.